హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను సంతోషి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనం పండగొస్తుంది కదండీ! పిండి వంటలు ఎలా చేసుకోవాలన్నది చూపించేస్తాను. దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ప్రెజెంట్ అయితే ఫస్ట్ మీకు కారపు బూందీ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలన్నది చూపించేస్తాను. ఇది ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మీరు దాన్ని బట్టి చూసుకుని చేసుకోండి. మీరు తక్కువ చేసుకునే పలం అయితేని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. పండగ వస్తుంది కదండీ! అందరూ పిండి వంటలు వండుతారు. కొంచెం లేట్ అయింది వీడియో పెట్టడానికి. అలాగే ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. అందులో 4 తవ్వల శనగపిండి వేస్తున్నాను. 4 తవ్వల శనగపిండికి తవన్నర వరిపిండి వేస్తున్నాను అనమాట. అంటే 4 వంతులకి వంతున్నర వేసాను వరిపిండి అన్నది. మీరు ఇలా కాకపోతే దేంతో అయినా తీసుకోండి. దాన్ని మెజర్మెంట్ కింద గ్లాస్ అయినా పర్వాలేదు. 4 గ్లాసులు శనగపిండి వేసుకుంటే గ్లాసున్నర వరిపిండి వేసుకోవాలి. ఇది మిల్లులో ఆడించిన పిండి అండి. శనగపిండి, శనగపప్పు ఆడించిన పిండి మాట. షాపుల్లో కొన్నది అంత పర్ఫెక్ట్గా ఉండదు కదండి. అందుకని ఆడించుకోవడం వల్ల బాగుంటుంది ఏదైనా సరే. దీంట్లో కొద్దిగా సోడా వేసాం. తినే సోడా చిటికెడు వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలండి జాగ్రత్తగాని. ఒకేసారి వాటర్ పోసారంటే ఎక్కువైపోతుంది కదా! కాబట్టి చూసుకుంటూ పోసుకోవాలి కొంచెం కొంచెం అని. ఈ కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉండాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీలోని. ఈ విధంగా వచ్చిన తర్వాత బాగా కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నేను ఈ ప్రాసెస్ అంతా పొయ్యి మీదే చూపిస్తున్నానండి. పొయ్యి అంటించారన్నమాట. మూకుడు పెట్టారు. ఆయిల్ వేశారు. అలాగే ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా! శనగపిండి మిశ్రమాన్ని. ఇది బూందీ చట్రం అంటారండి దీన్ని. ఈ చట్రం మీద కొంచెం కొంచెం వేస్తూ ఉంటే ఇలా కొడుతూ ఉంటారన్నమాట. అలాగా ట్యాప్ చేయడం వల్ల అందులోంచి పడుతూ ఉంటుంది బూందీ అన్నది. చూసారా? వెంటనే కదుపుకోకూడదండి. కాస్త వేగిన తర్వాత కదపాలి. కదుపుతూనే ఉండాలి. మీరు అలాగే వదిలేసారంటే మొత్తం వేగదు. ఈ విధంగా కదుపుతూ ఉన్నారంటే ఈవెన్‌గా వేగుతుందన్నమాట బూందీ అన్నది. చూడండి వేగిపోయింది కదా! ఈ కలర్‌లోకి వచ్చాక తీసేసుకోవాలి. చూడండి పక్కకు తీసేసుకుంటున్నాం. ఒక చిల్లు జాలీలా ఉంటుందన్నమాట. దాంట్లో వేస్తున్నాం. ఆయిల్ ఏమన్నా ఉంటే ఆయిల్ అన్నది కిందకి దిగిపోతుందన్నమాట. అందుకని ఈ విధంగా చిల్లుల బుట్టలో వేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి. నెక్స్ట్ ప్రాసెస్ కూడా అంతే. కొంచెం కొంచెం వేస్తూ ఉంటే గ్లాస్‌తోని ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలి. ట్యాప్ చేస్తూ ఉండడం వల్ల కిందకి దిగుతూ ఉంటుందన్నమాట. చూడండి కాసేపు తర్వాత ఇలా ఈ విధంగా కదుపుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు వేగుతుంది బూందీ అన్నది బాగాని. ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. మొత్తం ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుందండి. చూడండి ఇది వేడిగా ఉన్నప్పుడే దీంట్లో ఉప్పు, కారం అన్నది కలుపుకోవాలి. ఈ విధంగాని వేడిగాని వేస్తూ ఉంటారు. మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. వేగిన తర్వాత మీరు చల్లారిందంటే ఉప్పు, కారం అన్నది పట్టుకోదన్నమాట దానికి. అందుకని కాస్త వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా కలుపుకున్నారంటే మొత్తం అంతా పడుతుంది ఉప్పు, కారం అన్నది. ఇదిగోండి కాస్త వేశారు కదా బూందీ అన్నది కలిపేసాను. మళ్ళీ నెక్స్ట్ కూడా మిగిలింది కూడా అదే విధంగా వేగిపోయిన తర్వాత కలిపేసుకోవాలి. చూడండి మిగిలింది కూడా మళ్ళీ వేశారు. మళ్ళీ ఉప్పు, కారం వేసుకోవాలి. అదే విధంగా కలిపేసుకోవాలన్నమాట. మొత్తం ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుందండి. చూడండి ఇందులో మనకి పల్లీలు వేసుకోవాలన్నమాట. పల్లీలు వేయించుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే నేను మీకు చూపించిన శనగపిండికి నేను అర కేజీ పల్లీలు వేస్తున్నానండి. మీ ఇష్టం. మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. మీరు తినే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. చూడండి ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత తీసేసుకోవాలి. అలాగే మళ్ళీ అందులోనే కరివేపాకు వేయించుకోవాలి. ఈ పల్లీలు, కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది బూందీ అన్నది. చూడండి ఇది కూడా బాగా వేగిపోవాలన్నమాట.
వేగిన తర్వాత ఆయిల్ ఏం లేకుండా ఈ బూందీలో కలిపేసుకోవాలి కరివేపాకు అన్నది. చూడండి వేగిపోయింది కదా, కలిపేద్దాం. అంతేనండి, ప్రాసెస్ చాలా ఈజీ, సింపుల్. అంటే మీకు ఒకసారి ట్రై చేస్తేనే కదా ఎలా అన్నది తెలుస్తుంది. అందుకని ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. ఈరోజు బెల్లం కావాలి ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలన్నది చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకున్నానండి. అందులో కేజీ మైదా పిండి వేస్తున్నాను. ఇది కేజీ ప్యాకెట్, కేజీ మైదా వేస్తున్నాను. అలాగే కేజీ గోధుమ రవ్వ, అదే సుజీ రవ్వ అంటారు కదండి, అది 2 వంతుకు వంతు తీసుకోవాలండి మైదా పిండి. అలాగే సుజీ రవ్వ కూడా. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ అన్నది. బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోపు చిన్న మూకుడు తీసుకున్నానండి. అందులో ఒక 100 గ్రాములు డాల్డా, ఇది అలాంటి 2 ప్యాకెట్లు అంటే 200 గ్రాములు డాల్డా తీసుకున్నాను. కేజీకి 200 గ్రాములు డాల్డా సరిపోతుంది. దీన్ని బాగా మరిగించుకోవాలండి. చూడండి 2 ప్యాకెట్లు తీసుకున్నాను. దీన్ని బాగా మరిగించుకోవాలి. అది మరిగిన తర్వాత ఇలాగా పిండిలో వేస్తే ఇలా బుడగలు అన్నది రావాలండి. అప్పుడే మీకు గవ్వ అన్నది క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. డాల్డా అంతా ఇందులో కలిసే విధంగా కలిపేద్దాం. చూడండి ఈ విధంగా రావాలన్నమాట. డాల్డా వేసిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపేసుకుందాం. ఇది నార్మల్ వాటరేనండి. కలిపేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ. మీరు ఎంత బాగా మద్దన చేస్తే అంత బాగా వస్తాయండి గవ్వలు అన్నవి. బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కనీసం ఒక అరగంట సేపు అయినా మీరు అలా కలుపుతూ ఉన్నారంటే బాగా స్మూత్గా వస్తుంది అన్నమాట పిండి అన్నది. చూడండి అంతా ఒకసారి కలపలేం కాబట్టి కొంచెం కొంచెం తీసుకుంటూ కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాస్త పక్కకు తీసాను చూడండి. నేను ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉన్నారంటే బాగా స్మూత్గా రావాలి పిండి అన్నది. ఇలా స్మూత్గా వచ్చిన తర్వాత చిన్న చిన్న రౌండ్గా బౌల్ కింద చేసుకోవాలి. చూసారు, ఇలా ఉండ కింద రౌండ్. కానీ అన్నీ ఇలా చేసుకున్న తర్వాత గవ్వల బల్ల ఉంటుంది కదండి, ఆ గవ్వల బల్ల మీద ఈ వండి పెట్టుకుని బటన్ వేలితో ఈ విధంగా అన్నారంటే గవ్వ అన్నది వచ్చేస్తుంది. చాలా సింపుల్ అండి, ఒకసారి ట్రై చేయండి. ఇలాగ అనడం ఫస్ట్లో రాదు, గమ్ముని అలా అలా అంటూ ఉంటే అదే వచ్చేస్తుంది. ఈ విధంగా బటన్ వేలితో ప్రెస్ చేస్తే ఈ విధంగా గవ్వల్లా రెడీ అయిపోతాయి. అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలండి. చేసుకున్నాక పొయ్యి మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ గవ్వల్ని వేయించేసుకుందాం. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి, అప్పటి వరకు వేయించుకోవాలి. మరి ఎక్కువ మంట మీద వేయించారంటే మాడిపోతాయి పైన అన్నది, లోపల వేగదు, మీకు గుల్లదనం అన్నది రాదు. కాబట్టి కొంచెం మంట అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. చూసారా, ఈ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలి. చూడండి ఈ కలర్లో రావాలన్నమాట. మిగిలినవి కూడా వేసేసుకుందాం ఇదే విధంగాని. అన్నీ కూడా ఇదే విధంగా వేయించేసుకోవాలి. చూడండి ఇవి కూడా వేగిపోయాయి. ఇవి కూడా తీసేసుకుందాం. మనం కేజీ మైదా పిండి అలాగే కేజీ గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి, కాబట్టి కేజీ బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని పాకం పట్టుకోవాలన్నమాట. దీన్ని ఒక పెద్ద బౌల్లో వేసేసుకుందాం. కేజీ బెల్లానికి 1/2 లీటర్ వాటర్ వేస్తున్నానండి నేను. వేసి దీన్ని బాగా మరగనిద్దాం. మనకి పాకం అన్నది తీగ పాకం రావాలండి, బెల్లం పాకం అన్నది.
చూడండి బెల్లం కరిగింది కదా! ఇంకా చూడండి వచ్చేసింది తీగపాకం అన్నది. ఇందులో ఇలాచీ పొడి కూడా వేసేసారండి. ఆ వీడియో క్లిప్ అన్నది మిస్ అయింది. ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి బెల్లం పాకంలోని. చూడండి పాకం రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా! గవ్వలు వాటిని వేసుకుని ఈ పాకంలోని ఈ విధంగా తీసుకోవాలి. వేసి ఒకసారి కదిపి తీసారంటే మీకు పాకం అన్నది ఎక్కువ కాకుండా సరిపోతుందన్నమాట. అన్నీ కూడా అలాగే వేయించుకున్నవన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ పక్కకు తీసుకోవాలి బెల్లం పాకంలోని. చూడండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు స్ట్రైనర్తో తీసుకున్నారంటే మీకు పాకం ఎక్స్ట్రా ఉన్నది అందులోనే ఉండిపోతుందన్నమాట, దిగిపోతుంది కిందకి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి పక్కకి. చూడండి ఇంకో ప్లేట్లోకి తీస్తున్నాను. అన్నీ ఇదే విధంగా తీసేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి అట్ల పుల్లతోని. ఒకసారి ఇలా ఈ విధంగా కలిపారంటే పాకం కూడా మొత్తం అన్నిటికి బాగా పడుతుంది. అంతే రెడీ అయిపోయాయండి బెల్లం గవ్వలు. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చాయి అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే వీలు చేస్తున్నాం ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలన్నది చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ముందుగా 100 గ్రాముల డాల్డా, 100 గ్రాముల ఆయిల్ ఇలా హీట్ చేసుకోవాలి. బాగా మరిగించుకోవాలన్నమాట ముందుగాని. అది మరుగుతూ ఉంటుంది. ఈలోపు 1 కేజీ మైదాపిండి తీసుకున్నానండి. 1 కేజీ మైదాపిండికి సేమ్ ఇంకో కేజీ గోధుమ రవ్వ తీసుకోవాలి. మైదాపిండి అలాగే గోధుమ రవ్వ సమానంగా ఉండాలన్నమాట అండి. కేజీ మైదాపిండి తీసుకుంటే కేజీ గోధుమ రవ్వ కంపల్సరీ తీసుకోవాలి. అప్పుడే మీకు మురిపి అన్నది బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట. చూసారా కేజీ గోధుమ రవ్వ, అదే కరాచీ రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వ తీసుకుని రెండు బాగా కలిపేసుకుందాం. మైదాపిండి గోధుమ రవ్వ కూడా బాగా కలవాలన్నమాట. రెండు బాగా కలిసిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మరిగిస్తున్నాం కదండి డాల్డాని, ఆయిల్ని. అది బాగా మరిగిన తర్వాత ఈ విధంగా వేసేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు, ఎప్పుడైనా సరే మనం స్వీట్ చేసుకుంటే కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది కదండి టేస్ట్ అన్నది. అందులోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగానే మనం చపాతీ పిండి కలుపుతాం కదండి, ఆ విధంగా బాగా స్మూత్గా కలపాలన్నమాట. ఎంత మద్దన చేస్తే అంత బాగా వస్తుంది, అంత సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా చిన్నగా రౌండ్ చేసుకుని సిలిండర్ షేప్లో చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్నాక బొటన వేలు అలాగే మధ్యలో బొటన వేలు పెట్టి పైన 2 వేలుతో నొక్కుకోవాలన్నమాట. ఈ విధంగాని చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు వివరంగాని. రౌండ్గా బాల్ చేసుకున్న తర్వాత ఇలా సిలిండర్ షేప్లో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బొటన వేలుతో ఇలా నొక్కుతూ పైన వేళ్ళతో నొక్కుతూ ఇలా చేయాలన్నమాట, వీడియోలో చూపించే విధంగాని. ఇది వెంటనే అందరికీ రాదండి ఇలా నొక్కడం, చాలామందికి రాదు ఇలా నొక్కడం అన్నమాట. చూడండి ఇలా పొడవుగా చేసుకున్న తర్వాత పైన 2 వేళ్ళతో బాగా నొక్కాలి, మధ్యలో బటన్ వేలుతో నొక్కుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి మురిపీలు అన్నది. నెక్స్ట్ వచ్చేసి పొయ్యి మీద వండుతుందన్నమాట మురిపీలు అన్నది. పెద్ద మూకుడు పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత ఈ మురిపీలు ఉన్నాయి కదండి చేసుకున్నవి, అవి ఒక్కోటి వేసుకుని వేయించుకోవాలి. మీరు వేయగానే కదపకూడదు, కాస్త పైకి తేలుతాయి అన్నమాట. వేసిన తర్వాత అప్పుడు గరిటతో మీరు కదిపారంటే బాగా వేగుతుంది అన్నమాట. చూసారా కాస్త పైకి లేచాయి కదా, ఇప్పుడు మెల్లిగా కదుపుకోవాలండి. మరి కదిపారంటే విరిగిపోతాయి అన్నమాట. కాబట్టి స్లోగా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఈ లైట్ గోల్డెన్ కలర్లోకి వేగుతాయండి, అప్పుడు దాకా అదే విధంగా వేయించుకోవాలి. చూసారా వేగిపోయాయి, ఇంకా తీసేద్దాం.
ఈ కలర్‌లోకి రావాలన్నమాట. సరిపోతుంది కలర్‌లోకి వస్తే. మరీ బ్రౌన్ కలర్‌లోకి రావనవసరం లేదండి. లైట్ గోల్డెన్ కలర్‌లోకి వస్తాయన్నమాట. ఈ విధంగా వేయించినవన్నీ పక్కకు తీసేసుకుందాం. అన్నీ ఇదే విధంగా వేయించేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాని. అలాగే అన్నీ తీసేసుకున్నాం కదా! నెక్స్ట్ పాకం పట్టుకోవాలి. మిగిలినవి కూడా ఇదే విధంగా వేయించేసుకోవాలి. పాకానికి పంచదార అండి. పంచదార పాకం పడుతున్నాం. మనం కేజీ మైదా పిండి, కేజీ గోధుమ నూక తీసుకున్నాం కదండీ! దానికి 1 కేజీ పంచదార సరిపోతుంది. ఇది పాకం పట్టుకోవాలన్నమాట షుగర్ అన్నది. చూసారా కేజీ తీసుకుంటున్నాం. దీన్ని ఒక పెద్ద పాత్రలో వేసుకొని పాకం పట్టుకోవాలి మనం. పంచదార పాకం అన్నది. దీనిలో 2 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. అంటే 2 గ్లాసులు అంటే హాఫ్ లీటర్ ఉంటుంది వాటర్ అన్నది. వేసుకుని బాగా పాకం పట్టుకోవాలన్నమాట. మరిగించాలి బాగాని. షుగర్ అంతా కరిగేంత వరకు మరిగించి మనకి తీగ పాకం అన్నది రావాలన్నమాట. చూడండి ఈ విధంగా. చూసారా కాస్త తీగలా వస్తుంది కదా! ఇంకొకసారి మరగనిద్దాం. ఈలోపు మనం వేయించి పెట్టుకున్నాం కదా మురిపీలు, దానిలో ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇదిగోండి ఇలాచీ పొడి చల్లేసాం పైన. ఇప్పుడు రెడీ అయిపోయింది పాకం. తీగ పాకం వచ్చేసింది. దీన్ని ఆ మురిపీల మీద వేసేసుకోవాలండి. చూడండి 2 ప్లేట్లలో తీసుకున్నాం కదా! 2 ప్లేట్లలోని పాకం అన్నది వేసేసుకోవాలి. చూసారా? ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఈ పాకం ఈ మురిపీలకి పట్టే విధంగా కలుపుకోవాలండి స్లోగాని. స్లోగా టర్న్ చేసుకోవాలన్నమాట. మీరు మీ బలమంతా చూపించారంటే విరిగిపోతాయి. కాబట్టి స్లోగా టర్న్ చేసుకోవాలన్నమాట. ఈ పాకం అన్నది పీల్చేసుకుంటుంది మురిపి అన్నది. ఇలా పాకం పీల్చుకునే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూడండి ఈ విధంగా కలిపేసుకున్నాం కదా! అవి కూడా అదే విధంగా కలిపేసుకుందాం పక్క ప్లేట్‌లోవి కూడా. చూడండి ఇవి కూడా అదే విధంగా కలిపేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బావుంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి మరి. ఒకసారి ట్రై చేశారంటే వండుతూ ఉంటారన్నమాట. ప్రతి ఫెస్టివల్‌కి వండుకుంటారు. తినాలనిపించినప్పుడు కూడా వండుకొని తినేయొచ్చన్నమాట. అన్నీ కూడా ఒకే దాంట్లో వేసేసుకున్నామండి మళ్ళీని. మొత్తం ఇదిగోండి చిక్కబడింది కదా కొంచెం. ఇది మొత్తం మురిపిలకి పట్టే విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మీరు అలా వదిలేసారంటే అడుగునే ఉండిపోతుంది పంచదార పాకం అన్నది. కాబట్టి తిప్పుతూ ఉండాలన్నమాట. అడుగున పళ్ళానికే ఉంటుంది పాకం అన్నది. కాబట్టి ఇలా టర్న్ చేస్తూ ఉన్నారంటే అన్నిట్లికి ఈవెన్‌గా పడుతుంది. చూడండి రెడీ అయిపోయాయి. ఆరిపోయిన తర్వాత చూసారా ఈ విధంగా ఉంటుందన్నమాట. మనం కరకరలాడే కారపూస ఎలా చేయాలన్నది చూపించేస్తానండి. 1 కప్పు పుట్నాల పప్పుతో టేస్టీగా ఎలా చేయాలన్నది చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అంతా అర్థమవుతుంది. ఇలా గనక చేసి పెట్టారంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో ఇష్టంగా తినేస్తారన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుందండి. ప్రాసెస్ కూడా పెద్ద ఎక్కువేమీ కాదు. సింపుల్‌గానే అయిపోతుంది. పిల్లల కోసం ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. చాలా కరకరలాడుతూ ఉంటుంది కారపూస అన్నది. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి. దీన్ని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
బరగ్గా లేకుండా బాగా మెత్తగా మిక్సీ అన్నది పట్టుకోవాలి. చూసారా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మెత్తని పొడుంలాగా. నెక్స్ట్ ఇంకో బాండీ తీసుకున్నానండి. దానిలో స్ట్రైనర్ పెట్టాను. ఏ కప్‌తో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్‌తో వరిపిండి కూడా తీసుకోవాలి. ఒక కప్పు పుట్నాల పప్పుకి 3 కప్పులు వరిపిండి పడుతుందండి. 3 కప్పులు వరిపిండి అయితే సరిపోతుంది. దీన్ని కూడా ఇది పొడి బియ్యపు పిండేనండి. ఒకసారి జల్లించేసుకుందాం. 3 కప్పులు కూడా ఇదే విధంగా జల్లించేసుకోవాలి. మరువన్నది లేకుండా ఉండడం కోసం. అందులోనే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండీ పుట్నాల పప్పుని, దాన్ని కూడా జల్లించేసుకుందాం. మనకెక్కడన్నా కొంచెం బరకగా ఉంటే అవి రాకుండా ఉంటాయి కదా! కారపూస కదండీ! మనకి చిన్న చిన్న చిల్లులు ఉంటుంది కదా! కారపూస గొట్టం అన్నది. అందులో నుంచి దిగదమాట ఏదన్నా బరకగా ఉంటేని. అందువల్ల జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించేసుకున్న తర్వాత ఇందులో మీరు స్పైసీని బట్టి వేసుకోండి కారం అన్నది. నేను 1½ టేబుల్ స్పూన్ వేస్తున్నాను కారం. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఇవి వామండి. 1 టీ స్పూన్ వాము వేసాను. ఇవన్నీ బాగా ఒకసారి కలిపేసుకుందాం మొత్తం అన్నీ కలిసే విధంగాని. చూసారా ఈ విధంగా కలిసిపోయిన తర్వాత మనం ఇందులోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మరిగించుకోవాలండి. వేడి వేడి నీళ్ళు బాగా మరగాలన్నమాట వాటర్ అన్నవి. పొగలొస్తూ ఉండాలి. ఆ విధంగా మరిగించుకున్న తర్వాత వాటర్ని ఇందులో వేసేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ అంటే పావు లీటర్ వాటర్ అండి. ఈ పిండినంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. చేత్తో కలుపుకుంటే కాలుతుంది కదా! అందువల్ల గరిటెతో కలిపేసుకుందాం ఒకసారి మొత్తం కలిసే విధంగా. చూసారా ఈ విధంగా కలిసిన తర్వాత ఇప్పుడు చేత్తో కలుపుకుందాం. కొంచెం గోరువెచ్చగా ఉంటుందండి. మీరు చేత్తో కలపలేకపోతే కనుక స్పూన్‌తోనే కలుపుకోండి. కొంచెం కొంచెం నార్మల్ వాటర్ వేసి కలిపేసుకుందాం. ఉండలన్నవి లేకుండా స్మూత్‌గా కలుపుకోవాలండి. ఒకసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఇది నార్మల్ వాటరేనండి. ఈ విధంగా చూసారా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా స్మూత్‌గా ఉండాలన్నమాట. ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనం ఉండ చేసుకుంటే చూసారా ఈ విధంగా ఉండాలి. మనం కారపూస గొట్టంలో పెడతాం కదా! ఈ విధంగా సాఫ్ట్‌గా ఉండాలి బాగాని. ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ కారపూస గొట్టం అండి ఇది. దీనికి ఆయిల్ అప్లై చేసుకుందాం కొద్దిగా. ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ అన్నది బాగా హీట్ అవ్వాలన్నమాట. చూసారా? బాగా మరిగింది కదా! ఇప్పుడు మనం కారపూస గొట్టంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండిని పెట్టేసుకుందాం. సరిపడినంత పిండిని ఈ విధంగా. దీనిని ఆయిల్‌లో వేసేసుకుందాం. ఈ విధంగానే. ఈ ప్రాసెస్ అన్నది త్వరగా చేయాలండి మీరు. ఎక్కువసేపు అలాగా పిండారంటే మీకు వేడన్నది వచ్చేస్తుందన్నమాట. ఆయిల్ పైకి తేలుతుంది కదా! ఆ వేడి పట్టేస్తుంది చేతులకి. జాగ్రత్తగా తిప్పేసుకోవాలన్నమాట. దీనిని వేయగానే కదపకూడదండి. కాస్త వేగుతుంది. ఆ బబుల్స్ అన్నవి కాస్త తగ్గుతాయన్నమాట. అవి కాస్త తగ్గిన తర్వాత తిప్పుకోవాలి. చూసారా ఇప్పుడు టర్న్ చేసుకుందాం. త్వరగానే వేగిపోతుందండి కారపూస అన్నది. పెద్ద టైం పట్టదన్నమాట. త్వరగానే అయిపోతుంది. చూసారా ఇంకా వేగినట్టే మాట. మరీ
ఎక్కువ కలర్ అవసరం ఉండదండి దీనికి. ఇది చల్లారిందంటే మీకు కలర్ అన్నది వచ్చేస్తుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తీసేసుకుందాం పక్కకి. అలాగే అదే విధంగా ఇంకోటి కూడా తిప్పేసుకుందాం. చూసారా? అదే విధంగా త్వరగా తిప్పుకోవాలన్నమాట. మనకి చేతికి ఆవిరన్నది పట్టేస్తుంది వేడన్నది. అలాగే వెంటనే తిప్పకుండా ఆ బబుల్స్ అన్నవి కాస్త ఆగిన తర్వాత తిప్పుకోవాలండి. కాస్త ఫ్రై అయింది కదండి. ఇప్పుడు టర్న్ చేసుకోవాలన్నమాట. వెంటనే తిప్పారంటే వేగదన్నమాట సరిగ్గాని, ఇరుగొట్టు ఉంటుంది. అందువల్ల కాస్త ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. చూసారు ఈ విధంగా త్వరగానే వేగిపోతుందండి కారపూస అన్నది. ఎక్కువ టైం పట్టదన్నమాట వేగడానికి. చూసారా? తీసేసుకున్నాం, ఇంకా వేగిపోయింది. అంతేనండి, అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. తీసేసుకుందాం. చూసారు, రెడీ అయిపోయింది వేడివేడిగా. ఇది చాలా కరకరలాడుతూ ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ఇలా ట్రై చేయండి. త్వరగా కూడా అయిపోతుంది. పిల్లలకి ఈ విధంగా చేసి మీరు స్నాక్స్ బాక్స్లో పెట్టారంటే ఇష్టంగా తింటారు. ఈవినింగ్ వచ్చాక ఈ విధంగా చేసి పెట్టినా ఇష్టంగా తినేస్తారన్నమాట. త్వరగానే అయిపోతుంది కాబట్టి ప్రాసెస్ అన్నది. ఈవినింగ్ వచ్చే టైంకైనా ఈ విధంగా చేసి ఉంచారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.